ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి వెలుగులోకి వచ్చే ప్రతి అంశము వైరల్గా మారుతుందనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇది కిమ్ ప్లెజర్ స్క్వాడ్ గురించి కావడంతో ఒక్కసారిగా వైరల్గా మారింది. కాగా ఈ విషయాలు వెల్లడించింది ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన ఒక యువతి కావడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న ఎన్నీ పార్క్ అనే యువతి అక్కడ కిమ్ జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా కిమ్ తన ప్లెజర్ స్క్వాడ్లో చేరడానికి ఏటా 25 మంది కన్యలైన అమ్మాయిలను ఎంపిక చేసుకుంటాడని తెలిపారు. ఇదే సమయంలో ఆ ఎంపిక ప్రక్రియను వివరించారు. ఈ వ్యవహారంలో తన అనుభవాన్ని కూడా ఆమె వెల్లడించారు. కిమ్ ప్లెజర్ స్క్వాడ్ కోసం తాను 2 సార్లు స్కౌట్ చేశానని, అయితే తన కుటుంబ స్థితి కారణంగా ఎంపిక చేయలేదని ఎన్నీ పార్క్ వెల్లడించింది. ఈ సందర్భంగా అభ్యర్థులను గుర్తించేందుకు అధికారులు తరగతి గదులు, పాఠశాల యార్డులను సందర్శిస్తారని ఆమె వివరించారు. వారు కొంతమంది అందమైన అమ్మాయిలను కనుగొన్న తరువాత వారు చేసే మొదటి పని వారి కుటుంబ స్థితిని, వారి రాజకీయ పరిస్థితిని తనిఖీ చేయడమే అని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్క్ ఈ ప్లెజర్ స్క్వాడ్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించారు. ఈ టీం ఎంపిక ప్రక్రియలో కన్యత్వాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలతో సహా కఠినమైన పరిశీలన ఉంటుందని ఆమె తెలిపింది. ఈ సమయంలో చిన్న చిన్న మచ్చలు వంటి చిన్న చిన్న లోపాలు కూడా అనర్హతకు దారి తీయవచ్చని వెల్లడించింది. ఇక్కడ వారి ఏకైక ఉద్దేశం నియంత కోరికలను తీర్చడం మాత్రమే అని ఆమె స్పష్టం చేసింది. ఈ ప్లెజర్ స్క్వాడ్ మూలాలు 1970లో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ యుగం నాటివని, కిమ్ జాంగ్ ఇల్ మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్ సుంగ్ అంటే ఆయన తాతని సంతోషపెట్టడానికి, అతని వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ భావనను రూపొందించాడని పార్క్ వివరించారు. కిమ్ జాంగ్ ఇల్ పొడవాటి మహిళను ఇష్టపడతారని, అయితే కిమ్ జాంగ్ ఉన్ మాత్రం సన్నగా ఉంటూ వెస్ట్రన్ కల్చర్లో కనిపించే లక్షణాలను ఇష్టపడతారని తెలిపింది. కాగా కిమ్ జాంగ్ ఇల్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలతో లైంగిక సాహిత్యాన్ని కలిగి ఉండడం అమరత్వాన్ని ఇస్తుందని నమ్ముతాడంట. అయినప్పటికీ ఇతడు 2011లో 70 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.